అప్పుడు అన్నప్పుడు అమ్మ మీద ఎందుకు రాసింది, భర్త మీద ఎందుకు రాయాలి? అంటే నువ్వు ఈ టార్చర్ పెట్టకపోతే మాట్లాడుతున్నప్పుడు కానీ తన మెసేజ్లో కానీ మాట్లాడుకుంటే ఎక్కడ అనుమానం ఏమి మాత్రం కలగలేదండి. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడైనా తన ప్రాబ్లం ఎప్పుడు చెప్పదు, హ్యాపీగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఆమె మనసులో ఏం ఉందనేది మనకు కనిపెట్టడం చాలా కష్టం మా వైపు దగ్గర. అంత సంఘటన జరిగింది, మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, బీబీ నగర్ తీసుకెళ్ళిన తర్వాత మీ భార్య పిల్లలిద్దరు ఉంది అత్తమ్మ దగ్గరే. అవును, అమ్మమ్మ సమక్షంలో పిల్లలు పెరిగి తల్లి సమక్షంలో మంచి సంరక్షణగానే ఉంటారు అన్న భావనలో ఉంటాం. వచ్చినాక మీకు అక్కడ జరిగిన విషయం పైన మనం మాట్లాడు చెప్పుడు, ఏం జరిగింది, ఎట్లా పోయింది, ఎందుకు పోయింది, మీ అత్తమ్మ నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? కనీసం అంతమంది చుట్టూ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఉండుంటారు కదా, మీ అత్తమ్మ నుంచి ఏమైనా సమాధానం ఏం దొరకలేదు? ఏం రాలేదు. ఆమె ఏం జరిగిందని కనీసం ఏం చెప్పలేదు. ఆమె ఒకటే చెప్పింది ఏంటంటే 6:30కి నా కూతురు ఛాయ్ పెట్టిన, ఇద్దరు తాగినాం, ఆమె ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్ళిపోయింది. అది ఫోన్లో నాకు చెప్పింది కదా, సేమ్ స్టోరీ మళ్ళీ చెప్పింది. నేను ఆ రోజు 30 రోజు నేను ఫోన్ చేశాను, మా భార్యకు ఫోన్ చేశాను, 2 టైమ్స్ ఫోన్ చేశాను, ఆమె లేపలేదు కాబట్టి మా అత్తయ్యకి ఫోన్ చేశాను. ఒక్కసారి మాతో కూడా మాట్లాడినప్పుడు చెప్తోంది ఆవిడ. ఈసారి ప్లే చేయండి, విజయారెడ్డి తల్లి మాట్లాడుతున్న మాటలు ప్లే చేయండి. తెలియదు అమ్మ, నాకు అసలే మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ, నా కూతురుతోటి అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలమ్మ. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అన్నానమ్మ. అల్లుడు కానీ బిడ్డ కానీ ఎప్పుడైనా గొడవ పెట్టుకోరు అమ్మ. అది తెలియదు అమ్మ, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ, నా కూతురుతో. ఎటువంటి గొడవలు లేవని చెప్తాను, 6:30కి వెళ్ళిందని చెప్పని అంటున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్, మా రిపోర్టర్స్ కానీ రెగ్యులర్ అక్కడికి వెళ్ళి ఈ ఇన్సిడెంట్ మీద కవర్ చేసినప్పుడు మీ ఇంట్లో చెంగిచెర్లో కింద రెంటుకుంటున్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, తను 3 o'clockకే వెళ్ళిందనే మాట చెప్పారు. అక్కడ సీసీటీవీ కెమెరా ఏం లేదు. సో 3 o'clock వెళ్ళిందా, 6 o'clock వెళ్ళిందా, తను చెప్పే మాటలు అబద్ధమా ఏంటి? నేను గట్రా ఎంక్వైరీ చేసుకున్నాను. ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నేను 1:30కి వచ్చామన్నా, ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పోయి వచ్చాము, రెంట్కున్న వాళ్ళు చెప్పారు ఏంటంటే, అప్పుడు వచ్చినప్పుడు కారు లేదా అన్న, అక్క కారు లేదు, ఇంటి దగ్గర అక్క కారు లేదు. అంటే వైఫ్ తీయంది ఎవరు తీయరు కదా కారు. అవును, ఇప్పుడు వైఫే నడిపిస్తుంది, వైఫ్ కారు లేదంటే వైఫ్ లేదన్నట్టే కదా. అవును, ఈమె చెప్పేది 6:30 వరకు, వాళ్ళు చెప్పేది 1:30 వరకే లేదని చెప్తున్నారు. 1:30 మేము వచ్చినాం లేదని చెప్తున్నారు. ఏది నిజము ఏ అబద్ధమని నాకు అర్థం కాలేదు ఆడ. అది ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, వీళ్ళ మీద ఆ రోజు 31st రోజు ఏం జరిగిందమ్మా అని గట్రా అడిగాను వాళ్ళని. ఏం జరిగిందంటే, ఆ రోజు రెగ్యులర్గా మా అత్తయ్యనే లాకేసుకొని పోతుంది, అవుట్ సైడ్ గేట్ అవుట్ సైడ్ లాకేసుకుంటుంది. ఓకే, మా వైఫ్ మీద పడుకున్నా కానీ లాకేసుకొని పోతుంది, ఎందుకంటే లేచినప్పుడు మళ్ళీ తీసుకోవడానికి. ఆ రోజు మాత్రం మా అత్తయ్య ఏం చెప్పింది, కింద కిరాయికున్న వాళ్ళకు మీరు లాకేయండి అమ్మా, అక్క మీద వండుకుంది అని చెప్పింది. ఎందుకు చెప్పవలసి వచ్చింది? మళ్ళీ 2 hours తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి విజయారెడ్డి చనిపోయింది అన్నారు. అంటే నువ్వు ఎందుకు అబద్ధం చెప్పిపోయావు ఇంట్లోకి వెళ్ళి? అంటే నీ మైండ్లో ఏదో తిరుగుతూ ఉంది అప్పటి వరకే. మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది చనిపోయిందని. చనిపోయినాక ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత నువ్వెందుకు మైండ్లో ఇది డైవర్ట్ చేసావు జనాల దగ్గర? అంటే రూమ్ రెంట్ వాళ్ళకి గిట్ట వాళ్ళకు తెలియకుండా ఇంట్లోనే అక్క వండుకుందంటే, వాళ్ళు సడన్గా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి చనిపోయింది అనే వరకు వాళ్ళు షాక్ తిన్నారు. అమ్మ ఇప్పుడే చెప్పిపోయింది చనిపోతుందంటే, లేదు సార్ చనిపోలేదు సార్, ఆ అమ్మ ఇప్పుడే చెప్పిందా, లేదమ్మా అని ఫొటోస్ ఏమో చూపెట్టారట వాళ్ళకి. అప్పుడు ఆమె షాక్లో ఉంది. పోలీసులో చనిపోయిందంటే తల్లి మాత్రం పడుకుంది, మీరు తాళం వేయండి అని చెప్తుంది, చెప్పేసింది. పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం, ఎందుకంటే విజయారెడ్డి సంఘటనకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయి. సో ఒకసారి పబ్లిక్ కాల్స్ యాక్టివేట్ చేయండి, కింద కనబడుతున్న నెంబర్స్కి స్క్రోల్ చేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి మీ గురించి కూడా. ఆ రోజు ఆయన ఎంత మంచిగా ఉండేవాడు, బక్కగా అయిపోయాడని, లేకపోతే అనారోగ్య బారిన పడ్డాడనో, చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయండనో, 100% అమ్మ అన్నే చంపారని ఇంకొక వ్యక్తి కామెంట్ చేస్తున్నారు ఇట్లా. సో ఆ సంఘటన మీ తల్లిదండ్రి కానీ లేకపోతే వారు అడగలేదా ఆ తల్లిని? అంటే పుష్పలత ఎవరు అడగలేదా, ఏందమ్మా ఏం జరిగిందని? కనీసం ఆరాధిస్తారు కదా జనరల్గా, మీరు అడగలేదా ఎవరిని? మా తల్లి, అత్తగారిని. మా అత్తగారిని అడిగాను, ఏమైందమ్మా అంటే నాకేం తెలియదు. వచ్చిన రోజు అదే రోజు అది అంటే నెక్స్ట్ రోజు, ఆ రోజు నాకు
ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకోటి అదే రోజు మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్ అడిగారు. అదే రోజు ఒక గంట తర్వాత ఆమె దగ్గర కూర్చొని అక్కడ బాడీస్ ఉన్నాయి పక్కకే కూర్చున్నాను. కూర్చొని తల్లి ఏం జరిగింది చెప్పు, అసలు ఏమైంది, పిల్లలకి ఏమైంది, నీకు ఏమని చెప్పారా అంటే ఏం నాకు తెలియదని ఏడ్చుకుంటూ కూర్చుంది ఆమె. ఇప్పుడు ఆమె ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు నేను మళ్ళీ పదే పదే అడగడం కరెక్ట్ కాదని సైలెంట్గా కూర్చొని మా పిల్లల బాడీ చుట్టే తిరుగుకుంటూ కూర్చున్నాను నేను. ఆ రోజు నైట్ మొత్తం నా బాడీ చుట్టే తిరుగుతున్నాను, ఏడ్చుకుంటూ బాడీ చుట్టే తిరుగుతున్నాను. ఎందుకంటే నా కన్నా అంటే నేను ఇప్పుడు నాకు రేపు భవిష్యత్తులో వాళ్ళే కదా నాకు ఉండేది. ఇప్పుడు నా భవిష్యత్తు మొత్తం నా ఇప్పుడు 20 సంవత్సరాల నా జర్నీ, 30 సంవత్సరాల జర్నీ. చేతికి అందొచ్చిన వాళ్ళు మంచి చదువుకుంటున్నారు, రేపటి వరకు మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ గురించే కదా అని చేసేది. సడన్గా మీ ముందు వాళ్ళు ఇట్లా కనిపెట్టే మనం ఊహించుకోగలుగుతాం ఏంటి ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ఆ పిల్లల్ని అక్కడ పెట్టుకోవడం, తల్లి సమాధానం చేస్తారు, ఏం జరిగింది తెలియకపోవడం అన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతున్నాయి ఇక మైండ్స్లో. చాలా బాధాకరమైన విషయం అది. ఎవ్వరికి జీవితంలో ఇటువంటి సన్నివేశం ఎవ్వరికి రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ తండ్రి పెయిన్ అనేది అది చెప్పలేం, ఎంత ఏడ్చినా అది వస్తలేదు, నాకు ఆ పెయిన్ తగ్గుతలేదు. నా కోరిక ఒకటే, వాళ్ళు ఎందుకు చనిపోయారు, దాని రీజన్ ఏంది, అసలు ఏదైనా కానీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బామ్మర్ చెప్పాడా, మీ బామ్మర్ది కానీ ఏమైందనేది ఏంటని? ఏం చెప్పలేదు, బొమ్మర్ది చెప్పలేదు, అత్తయ్య చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. వాళ్ళ నమ్మి నేను పోయాను కదా, రెస్పాన్స్ మొత్తం వాళ్ళే కదా. మా అత్తయ్య ఎప్పుడు 24 గంటలు మా భార్యతోటే ఉంటుంది కదా, ప్రతి మూమెంట్ గమనిస్తుంటుంది కదా. ఆమె ఏడుస్తుందా కూర్చుందా తెలియదా, తెలుస్తుంది కదా. మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది అయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. నీకు తెలియనప్పుడు ఇంకెవరు తెలియాలి అంటే నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు నాకు చెప్తలేవు. సో మీరు అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా వరకు మీడియా వచ్చినప్పుడు కానీ ఇంకెవరిని వచ్చినప్పుడు కూడా మీరు ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఎవరిపై అనుమానం ఉందా అని కూడా చాలా వరకు ఆర్టీవీ అడిగినప్పుడు ఏమైనా అనుమానం ఉందా మీకు? ఎందుకంటే ఇక్కడ విజయారెడ్డి ఒక్కరే కనుక చనిపోయి ఉంటే ఇంత పెద్ద అనుమానం అంటే ఇంతలా అనుమానం వచ్చేది కాదేమో, డెఫినెట్గా అనుమానించాల్సింది, బట్ ఇంతలా అనుమానం వచ్చేది. కానీ పిల్లలతో చనిపోయింది కాబట్టి అడిగినప్పుడు మీరు చాలా మౌనంగా ఉన్నారు, అప్పుడు ఇక్కడ కూడా ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదు. అంటే మీరు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారా? కంట్రోల్ అనేది కాదు, నాకు మైండ్ ఏం పనిచేస్తలేదు. నా చుట్టే వీళ్ళు ఉన్నారు, మా బొమ్మడిది మా అత్తయ్య ప్రేమగా ఉన్నారు, వాళ్ళ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదని నేను అనుకున్నాను. ఇంకెక్కడి నుంచి వస్తుంది ప్రాబ్లం అయితే ఎక్కడి నుంచి రాదు. సరే ఇది ఎక్కడ జరిగిందో అని అదే ఆలోచిస్తున్నాను, ఎక్కడ జరిగిండొచ్చు, ఇది ఎక్కడ జరిగి ఉండొచ్చు, అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నాకెందుకు ఇట్లా అయింది. నేను నిజంగా చెప్తున్నానండి, నేను ఒక 3 మండలాలు, భువనగిరి మండలం, భీమనార్ మండలం, పోచంపల్లి మండలం, నా దగ్గర ఒక 200-300 మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను కానీ ఒకరికి ఆశించాను, నేను ఎప్పుడు జీవితంలో ఎవరు ఆలోచించలే. ఎవరికన్నా సపోజ్ నాతోటి కుదిరింది ఏదైనా ఒక వీసా ఒక జాబ్ అని నేను వాళ్ళకు ఇచ్చి ఓకే మా సార్లతోటి మాట్లాడి పేదోళ్ళు సార్ అని చెప్పేసి ₹1 ఆశించకుండా వాళ్ళకి హెల్ప్ చేసేటోని. నాకే ఇలా జరిగింది, నేను ఏం అన్యాయం చేశాను వీళ్ళకు, దేవునికి ఏం అన్యాయం చేశాను, నేను 10 మందికి సాయం చేస్తూనే. ఇప్పుడు ఒకరు వచ్చి నాకు నా పిల్లలకు ఫీజులు కట్టలేదు సార్, నాకు ఈరోజు కొన్ని డబ్బులు కావాలి సార్ అంటే పంపిస్తాను, నేను ఇస్తాను. నేను ఎవరిని నొప్పియను, నాకు ఎవరికి గట్టిగా మాట్లాడలేను, గట్టిగా నొప్పిస్తుంది కాదు. నేను ఈరోజు అంత మంచిగా ఉన్నోని నాకెందుకు దేవుడు ఇలా చేశాడు, తప్పు ఎక్కడుంది అని చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి సార్. నైట్ పూట అసలు నిద్ర వస్తలేదు, ఫస్ట్ నిద్ర రాకుండా ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే పిల్లలు కళ్ళ ముందే కనబడ్డ అనిపిస్తుంది. మా పాప ఇది బొమ్మ ఒకటి తీసుకున్నాను, అది పక్కనే పెట్టుకున్నాను. రాత్రి లేచి ఎప్పుడు అమ్మాయి నా పక్కకున్నట్టే అనిపిస్తుంది, పిలిచినట్టే అనిపిస్తుంది, ఎప్పుడు పిలిచినట్టే అనిపిస్తుంది. పిల్లలు మా నాన్నగారు అంటారు 2 గంటలు లేచి బయట కూర్చుంటే ఎందుకు రా, ఏం చేస్తున్నావు, చచ్చిపోతావు రా నువ్వు, ఎందుకు ఏం చేయాలండి, నేను ఏం చేయాలి, అసలు నిద్ర పడతలేదు, నిద్ర వస్తలేదు, ఎప్పుడు చూసినా వాళ్ళే కనబడుతున్నారు. నేను ఎవరికి చెప్పుకుంటే నా బాధ పోతుందని నాకు అర్థమవుతలేదండి. ఫస్ట్ చాలా హార్ట్ పెయిన్గా ఉంది నాకు. ఫస్ట్ నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నేను చనిపోతే బాగుండేమనిపిస్తుంది. ఇంత హార్ట్ పెయిన్ తోటి ఇంకా బతకాలా, ఎవరి కోసం బతకాలి?
అనిపిస్తుంది. మీ పెయిన్ అర్థం చేసుకోగలుగుతాము. అంటే ఒక కుటుంబం మొత్తం మీ కళ్ళ ముందే, అంటే కొడుకు పుట్టిన తర్వాత రేపటి రోజున మనం పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని చెప్పి అనే రకంగా నుంచి ఆ కొడుకే తలకొరం పెట్టే పరిస్థితి. ఇందాక మీరు చెప్తుంటే నిజంగా నాకైతే ఒకసారి గూస్ బంప్స్ వచ్చినాయి. బాబు తలలేదన్నారు చూసారా, ఆ సిచ్యువేషన్ ఎవ్వరికి రాదు, పగోడికైనా రావద్దు, అది మీరు ఫేస్ చేసారు. కానీ ఇప్పటికీ మీరు వెంటాడుతున్న ప్రశ్న ఎందుకు చనిపోయారు అనేది. మీ పెయిన్ అర్థమవుతోంది, ఇంతలా ఏడుస్తున్నారు. మీరు వీడియో కూడా చూశాను మాతో ఆర్టీవీలో షేర్ చేసుకున్నప్పుడు, ఆ పాప బొమ్మ ఉంది, ఆడుకునే బొమ్మను చూసినప్పుడు పాప గుర్తొస్తుందని చెప్పి. నిజంగా ఈ పెయిన్ ఎవరు తీర్చలేరు. బట్ నిజంగా మీతో పాటుగా అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయమే అసలు ఎందుకు ఏం జరిగిందనేది. సో ఆ రోజు మీ బామ్మరి మీతో మాట్లాడా ఒక్కసారి, ఇంత బాధలో ఉన్నారు, మీ కళ్ళ ముందట మీ భార్య పిల్లలందరూ చనిపోయారు, ధైర్యం చెప్పడము, రావడమో, మీతో మాట్లాడడమో జరిగిందా? పక్క కూర్చున్నాడు, పక్క కూర్చొని నన్ను అబ్జర్వ్ చేయడమే ఉన్నది అతను. ఎందుకంటే నేను ఎవరితోటైనా మాట్లాడుతానేమో, ఎవరితోనే ఏదైనా చెప్తానేమో ఆలోచన ఉంది అంతే ఆయనకు. ఇప్పుడు బొమ్మడిది అంటే బతుకు గోరుతోడు అంటారు ఎప్పుడైనా మన ఉన్న సాంప్రదాయం ప్రకారం. ఆడు నా బతుకునే తీసేసాడు ఫస్ట్. నేను ఒకటే చెప్తున్నాను, వానికి ఏది డబ్బు మీద ఆశ ఇంకేదైనా ఆశ ఉన్నా కానీ నేను ఇచ్చేదన్నా. నాకు ఈ డబ్బు మీద గోల్డ్ మీద దేని మీద ఆశ లేదన్నా. ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకొని నేను ఏం చేసుకుంటా. నేను అప్పుడు వాళ్ళ అమ్మ అన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ చేశాను, ఇప్పుడు మీరు నా చావు కోరుకుంటున్నారు కదా, ఈ చావు నేను చచ్చినా పురస్తే కానీ నేను 10 మందికి హెల్ప్ చేసి చనిపోతా అనుకున్నాను. ఆ రోజు మా అత్తయ్య ఏమన్నది, నువ్వు చనిపోతే ఈ ఆస్తులని ఎవరికైనా అడిగింది, మిమ్మల్ని డైరెక్ట్ అడిగింది నన్ను. పిల్లలు భార్య చనిపోయింది, ఇప్పుడు నువ్వు చనిపోతే నీ ఆస్తులన్నీ ఎవరికైనా అడిగింది. ఎవరికైనా అడిగితే నేను ఆ 2 minutes షాక్లో ఉండి, తర్వాత మీరు అడిగినందుకన్నా నేను చనిపోతే, వాళ్ళు చనిపోతే మా అమ్మ నాన్నకు 50% రాస్తాను, ఇంకా 50% ఏదైనా ఉంటే ఒక అనాథాశ్రమకో లేకపోతే ఒక ట్రస్ట్కో రాసిపోతాను, కానీ ఎవ్వరికి మాత్రం ₹1 ఇయ్యను అని చెప్పాను. ఎప్పుడు ఇదంతా జరిగింది మిమ్మల్ని అడిగింది అన్నది ఎప్పుడు? ఇట్లా 25 days తర్వాత. 25 days తర్వాత. 25 days తర్వాత నేను 25 days దాకా వీళ్ళని బాగా నమ్మానండి. ఎంత పిచ్చిగా నమ్మానంటే, వీళ్ళే ఇప్పుడు 18 ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నాము, వాళ్ళ మీద ఒక 1% కూడా నాకు డౌట్ రాలేదండి. 1% కూడా డౌట్ రాలే. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, నా భార్య పిల్లలు ఎలా చనిపోయారు, ఈరోజు నేను ఏడ్చే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? 25 రోజులు ఒంటరిగానే ఉన్నారా? మీకు ఎప్పుడైనా వచ్చి కలవడం అంటే బీబీనగర్లో ఉన్నారా, ఇక్కడ చెంగిచెర్లోకి వచ్చారా? బీబీనగర్లో ఉన్నాను 25 days. అంటే 25 daysలో 9-10 days ఈ కార్యక్రమం జరుగుతుంది, 9-10 days ఎక్కడ వెళ్ళొద్దు. తర్వాత ఒక 2 days. ఫస్ట్ అనుమానం ఎప్పుడు వచ్చింది మరి అసలు? అంటే ఈ అనుమానం ఎప్పుడు కలిగింది, ఏం జరిగి ఉంటుందని అనుమానం, ఎలా సందేహం స్టార్ట్ అయింది? నాకు అనుమానం కలిగింది 25 days తర్వాత అండి. 25 days తర్వాత ఎలా జరిగిందంటే, మా అత్తయ్యను కూర్చోబెట్టుకొని నాకు డాక్యుమెంట్స్ అడిగాను కదా. ఏం డాక్యుమెంట్స్ అడిగారు? ఇప్పుడు ఇల్లుది డాక్యుమెంట్స్, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మాకు, నారపల్లి ఒక ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ డాక్యుమెంట్స్ అన్ని మీ కష్టార్జితమే. మా కష్టార్జితం. మీరు విజయశాంతి రెడ్డి గారు పనిచేసి సంపాదించిన చెమట చుక్కనే ఈ ఆస్తులు ఇల్లు అవన్నీ తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు డాక్యుమెంట్స్. మా విజయారెడ్డి గారి పేరు మీద ఉన్నాయా? అన్ని విజయారెడ్డి పేరు మీద ఉన్నాయి. మా నాన్నగారు ఇచ్చిన 2 ఎకరాల భూమి, ఎకరం 20 గుంటలు, అది పాస్బుక్లు నా పేరు మీద ఉన్నాయి. ఈ పాస్బుక్లు డాక్యుమెంట్స్ మళ్ళీ మా వైఫ్ కొంతమందికి ఇంట్రెస్ట్కి ఇస్తుంది, స్పాన్సర్డ్ నోట్స్, ఇంకా చాలా ఇక ఎవరెవరికి ఇచ్చింది డబ్బులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మా అత్తయ్యకి తెలుసు, అన్ని టోటల్ ఏడబెడుతుంది అనేది అన్నీ తీసుకొని పోయింది. ఓకే, నువ్వు తీసుకొని పోయినావు, భద్రపరచడానికి తీసుకెళ్ళావు, ఓకే, హ్యాపీనెస్. ఓకే, నేను అడిగినప్పుడు నాకు రిటర్న్ ఇవ్వాలి కదా. ఓకే, నేను లీగల్. ఒక్కసారి ఈ సంఘటన రెగ్యులర్గా ఫాలో అవుతున్న చాలా మంది వ్యూవర్స్ కూడా ఉంటారు, వాళ్ళ కాల్ కూడా మనం తీసుకుందాము. గుడివాడ నుంచి నీరజ గారు ఉన్నారు. నీరజ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆ బ్రదర్ మాట్లాడుతున్నారు కదా, విజయారెడ్డి గారి హస్బెండ్ గారు. అవునమ్మా, చూస్తూ ఉన్నాను, జరిగిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాను. మళ్ళా 2 days నుంచి బాగా ఎత్తున మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు.
నిదానంగా ఉంటేనే నిజాలు బయటకు వస్తాయి అన్నట్టు 3 నెలల నుంచి ఆ పాపం ఆగి అన్నిటినీ ట్రూత్ ఆఫ్ అన్నిటిని ఆయన పాపం దగ్గర తీసుకొని ఇప్పుడు మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ బ్రదర్ చెప్తున్నవన్నీ కూడా నిజాలేనండి. వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు చెప్తున్నవి కూడా నిజాలే. ఎక్కడ తప్పు ఉన్నదని అంటే ఆ యొక్క విజయరెడ్డి గారు వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ వదినే, వీళ్ళ ముగ్గురి వల్లనే ఆ బిడ్డని ఇప్పుడు ఇతను కూడా టార్చర్ పెడుతున్నారు మానసికంగా. ఆల్రెడీ అన్నారంట, మీ మరణ తదనంతరం మీరు చచ్చిపోతే మీ ఆస్తులను ఎవరికైనా అడిగారంట వాళ్ళ అత్తగారు. మరి చూడండి ఎంత ప్లాన్ వేసుకొని ఉన్నారో చూడండి. ఎంత ఇతన్ని కూడా ఒంటరి వాడిని చేసేసి లోన్లీగా చేసేసి ఇతనే అసలు ఇతనంతకి ఇతనే చనిపోయేట వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేసేటట్ట మొదటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళు ప్లాన్ వేసుకొని ఉన్నారండి. వాళ్ళ మీద డౌట్లు రాకుండా అన్నిటినీ కూలకుషంగా అసలు వీళ్ళ పాస్తులు ఏమేమి ఉన్నాయని మొత్తం ఇంట్లోనే వాళ్ళ కూతురుతోనే వాళ్ళ అమ్మ అసలు ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వీళ్ళ ఫ్యామిలీ అసలు ఎంటర్ అవ్వకూడదు ఏ విషయంలో కూడా. ఏది ఫంక్షన్లకు మాత్రమే కలుసుకోవచ్చు కానీ ఇంకా మిగతా విషయాలు సొంత విషయాలు భార్యాభర్తల పిల్లలకు వాళ్ళ ఫ్యామిలీ సపరేట్ అయినాక వాళ్ళ ఇంట్లోకి అసలు వెళ్ళకూడదు అమ్మాయి. అన్నిట్లో నీరజ గారు ఇక్కడ సురేందర్ రెడ్డి గారు దుబాయ్ లో ఉంటారని అక్కడ పనిచేస్తారు, రక్షణగా ఉంటుంది, ఆ పిల్లలు ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం అన్ని మనం కూడా కుటుంబాలను ఫేస్ చేస్తూ వస్తూ అన్ని చూస్తూ వస్తున్నాం. అయితే అన్నమంతా పట్టుకొని చూడవసరం లేదు కదా. ఒక్క అన్నము గరిటెకి తీస్తా ఉడికిందా లేదని చూస్తాం. అన్నం ఉడికింది అని అన్నం ఉంచుకుంటాం, లేదంటే అత్యవసర పెట్టేసుకుంటాం. మనం కూడా కుటుంబాలు ఫేస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మా కుటుంబాల్లో కూడా జరుగుతున్నవే. వాళ్ళ ప్రేమ, వాళ్ళ నటన అన్ని మనకి అన్ని చదివేసి ఉన్నాం కనుక వీళ్ళిద్దరు విషయాలు జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ అత్త, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిలి వీళ్ళు కావాలని వాళ్ళ మీద ఏమి రాకోకుండా ముందు నుంచి ప్లాన్ చూస్ చేసుకోవటం, అంత అమ్మాయి పేరునే రాసేసామన్నట్టు ఇవన్నీ కూడా ఒక నటన పరంగా వాళ్ళే చేసి వాళ్ళ మీద తప్పులు లేకుండా రాకుండా చూసుకోవడానికి మొదటి నుంచి ప్లాన్ గా వస్తున్నారు. అమాయకులుగా ఉన్నారు వీళ్ళిద్దరేమో అమాయకులుగా ఉన్నారు. థ్యాంక్ యూ నీరజ గారు. సో చూసారు, తెలుగు రాష్ట్రం మొత్తం చూస్తుండే ఫస్ట్ నుంచి గమనిస్తున్నాయి కాబట్టి నిజంగా మీ పోరాటానికి డెఫినెట్గా దానికి కొన్ని న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. సో కంటిన్యూ చేద్దాం మనం. తను ఆస్తి గురించి అడిగింది, ఇవ్వనన్నారు, అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత ఎందుకు మిమ్మల్ని థ్రెటన్ చేయాల్సి వచ్చింది? ఎవరు అంటే మీ బావమర్రి కానీ డబ్బులు అడిగారు అంటున్నారు కదా, ఎందుకు థ్రెటన్ చేశారు? ఇప్పుడు అతను డాక్యుమెంట్స్ కోసం నేను అడిగాను. డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి, నేను లీగల్ ఎయిర్గా అప్లై చేసుకుంటా అంటే మా అత్తయ్య డైరెక్ట్ నేను కలిసి బొమ్మర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, సెటిల్మెంట్ చేసుకోవాలన్నది. సెటిల్మెంట్ అనేది నాకు అర్థం కాలేదండి ఫస్ట్. ఓకే, సెటిల్మెంట్ అంటే ఏంటిదమ్మా? సెటిల్మెంట్ అంటే ఏంది? సెటిల్మెంట్ అంటే ఏంది అని అడిగానండి. సెటిల్మెంట్ అంటే నాకు అర్థం కాదు ఫస్ట్. నేను షాక్లో ఉన్నప్పుడే 25 డేస్లో ఇదంతా తెలిసిన తర్వాత కూతురు చనిపోయినా బాధ లేదు, మనవడు మనవరాలు జరిపోయినా బాధ లేదు, డాక్యుమెంట్స్ మీరు అడిగారు, అది మీ ఆస్తి, నా ఆస్తి, మీ భార్య పేరు మీద ఉన్నది, మీరు భార్య కష్టపడి కొనుక్కున్న ఆస్తి. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడమ్మా అని అడిగితే ఫస్ట్ చనిపోతే వరకు ఇస్తామనడం ఒకటి, తర్వాత సెటిల్మెంట్ చేసుకోమన్నా. అంటే ఏం సెటిల్మెంట్ అని? సెటిల్మెంట్ 70 లక్షలు సెటిల్మెంట్ చేస్తే నీకు డాక్యుమెంట్ ఇస్తాం. నేను 70 లక్షలు మా బొమ్మర్దికి ఇవ్వాలంట. ఎందుకు? డాక్యుమెంట్ ఇచ్చినందుకు. అవి మీ ఆస్తులు కదా. మా ఆస్తులు అయినా వాళ్ళ దగ్గర ఇప్పుడు తీసుకుపోయి పెట్టుకున్నారు కదా వాళ్ళ ఇంట్లో. పెట్టుకున్నందుకు మా ఆస్తులు నా ఆస్తులు నాకు ఇవ్వడానికే 70 లక్షలు కావాలి వాళ్ళకు. 70 లక్షలు ఇస్తేనే నీకు ఈ డాక్యుమెంట్ ఇస్తాను, లేకపోతే ఇయ్యను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు ఈ డాక్యుమెంట్ ఉన్నా లేకున్నా లీగలేరు వాళ్ళ భర్తే అవుతాడు. ఆ ఉద్దేశంతో ముందే ఆయన బెదిరించి ఆ డబ్బులు తీసుకుందామనే ఆలోచనతో వాళ్ళు 100% ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.